హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు నా 7 శనివారాల వ్రతము 4వ వారము కంప్లీట్ అయ్యిందండి. ఇంకా నేనైతే పూజని బాగా చేసుకున్నాను. అయితే నిన్నటి వరకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్‌లో చాలా బిజీగా ఉంటిమనమాట. నిన్న రోజంతా అక్కడే ఉండాల్సొచ్చింది. రోజంతా అంటే మేము వెళ్ళినప్పుడే 1 గంటకు బయలుదేరాము. ఈలోగా ఇంట్లో చాలా పనులన్నీ చేసేసుకున్నాను. పూజకి కావాల్సిన పనులన్నీ. ఇంకా మేము నైటు ఇంటికొచ్చినప్పుడు 12 అయిపోయిందండి. ఇంకా మార్నింగే నేను 3 గంటలకి లెగాలి అనేసి అయితే అలారం పెట్టుకున్నాను, కానీ 3 గంటలకైతే లెగలేకపోయాను. 4 గంటలు లెగిసి ముందు ఇంట్లో చక్కగా నేనైతే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పూజ చేసుకున్నానండి. అయితే ఈసారి మాత్రం సింపుల్గా, ఎక్కువగా పువ్వులు అవి దొరకలేదు, తక్కువలోనే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నానండి. ఈరోజు నైవేద్యం కూడా నేను పాలు కాచి పెట్టేశాను. ప్రసాదం కూడా ఏమి చేయలేకపోయాను, అంటే బాగా టైర్డ్ కూడా అయిపోయాను. ఇంకా ఈరోజు నాగుల చవితి కదా, ఇంకా పుట్ట కోసం కూడా అన్నీ అమర్చుకోవడం అవి ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న క్యాంప్ ఉంది, క్యాంప్ కోసం కూడా అన్ని అమర్చుకోవడం ఇలా ఉంది. ఇంకా చాలామంది పూజ గురించి అడుగుతున్నారు, పూజ విధానం పెట్టమని. ఇంకా పిండి దీపాలు ఎలా చేస్తున్నారు, పగలకుండా చక్కగా వస్తున్నాయి మీవి అనేసి. నేను దీని గురించి ఇంకొక వీడియో అయితే పెడతానండి. ఇప్పుడైతే నాకు ఆ వీడియో తీయాలంటే నాకు టైం అవ్వటం లేదండి ఇప్పటి వరకు. ఇంకోసారి నేను వీడియో చక్కగా తీసి నేను అన్నీ చెప్తానండి. ఆ వీడియో తీయాలి అంటే నాకు చాలా లేట్ అయిపోతుంది, ఇటు పూజ చేయటం ఇటు వీడియో తీయటం అంటే. అందుకనిసే నేను ఇప్పుడు చేయట్లేదు. నేను లాంగ్ వీడియో ఏదైనా తీసి పెడతానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.